ముష్కర లష్కరే కమాండర్ హతం. అల్తాఫ్ లలీ ముప్పతిప్పలు పెట్టాడు భారత సైన్యాన్ని కొన్నేళ్లుగా. దాదాపు లష్కరే తోయిబాలో అతి కీలకమైన కమాండర్గా ఎదగటానికి తన జీవితాన్ని, తన యవ్వనాన్ని ధారపోశాడు. బట్ ఫర్ రాంగ్ కాస్. బందీపోరాలో సైన్యం చేతికి చిక్కి హతమయ్యాడు. కానీ చివరిదాకా పోరాడాడు. అంటే వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ అలా ఉంటుంది. లాస్ట్ మినిట్ ప్రాణం పోతుందని తెలుసు, అసలు ప్రాణం పోవటం కోసమే మీరు పుట్టారని కూడా ముందరే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళ మెదడులోని కలుషితం చేసి నింపేస్తారు, మత్తు మందుతోటి నింపేస్తారు, విషపూరిత వాక్యాలతోటి అల్లకల్లోలమవుతుంది. అడల్సెంట్ ఏజ్లో ప్రభావితమయ్యే యువతరాన్ని గుర్తించి ఐడెంటిఫై చేసి ఉగ్రవాదం వైపు తీసుకొచ్చే ఈ పాకిస్తాన్ ఐఎస్ఐకి లష్కరే తోయిబా అనుబంధ సంస్థ. జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, రకరకాల అవుట్ఫిట్స్ ఉన్నాయి వాళ్ళకి. దీనికి టిఎఫ్ఆర్ అనే అనుబంధ సంస్థకి ఇతను ప్రత్యేకించి చాలా సేవ చేశాడు. అంటే కొన్ని వందల మంది ప్రాణాలు తీయడంలో చాలా సేవ చేశాడు. బట్ అతను డైరీలో ఒక లైన్ రాసుకున్నట్ట, మనం పుట్టిందే, అంటే మనం అంటే వాళ్ళు ఆ సంప్రదాయం, ఆ సంస్కారం, వాళ్ళు పుట్టిందే దేవుడి కోసం ప్రాణాలు అర్పించడానికిట. దేవుడు ప్రాణాలు ఇమ్మని అడగడు. హాయిగా జీవించండి, మీకేం కావాలో అడగండి, శాంతి సౌభాగ్యాలతో పెరడి వెళ్ళటానికి. చదువుకున్నాడో లేదో ఖురాన్ 5వ అధ్యాయం 32వ వాక్యం దాంట్లో చెప్తాడు. మా ప్రొఫెట్ మహమ్మద్ ప్రవక్త సద్భావనతోటి అందులో ఆయన చెప్పిన వాక్యం ఏంటంటే, ఒకరి మరణాన్ని కోరుకోవటం అనేది ఎప్పుడు దేవుడు తలుచుకోడు. ఒకరి మరణానికి కారణమైతే మానవ సమాజం మరణానికి మొత్తం కారణం అవుతాం అని చెప్పే వాక్యం ఉంది. అది మినహా మిగిలినవన్నీ మాట్లాడతారు. బేసిక్ ఫండమెంటల్ ఇస్లాం ఫండమెంటలే. ఇస్లాం శాంతి కోసం, సౌభాగ్యం కోసం, అలాగే సౌభ్రాతృత్వం కోసం. అందుకనే వాళ్ళ పండగలప్పుడు మనం కనుక చూస్తే రంజాన్ అప్పుడు పరస్పరం హగ్ చేసుకొని, అది ఒక గౌరవపూర్వకమైన సంస్కారంతో కూడిన హగ్ ఉంటుంది. పరస్పరం కౌగులించుకొని అభివాదం చేసుకుంటారు. ముచ్చటేస్తుంది. సోదరభావం పరిడవిల్లే అలాంటి ఒక గొప్ప ధార్మిక ప్రక్రియలో, జీవన ప్రక్రియలో ఇలాంటి ముష్కరులు కూడా అప్పుడప్పుడు వస్తుంటారు. పొలంలో మంచి పంట వేద్దామంటే ఇలాంటి కలుపు మొక్కలు కూడా పక్కన పెరుగుతుంటే నరికేసుకుంటూ వెళ్తారు ఆ సేద్యం చేసేవాడు. ఇలా ఈ సేద్యం, ఇలాంటి ఉగ్రవాద ఏరివేత సేద్యం చేస్తున్నది ఎవరంటే భారత సైన్యం. నరికేసుకుంటూ వచ్చేసింది ఈ అల్తాఫ్ లల్లీని. మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ఈ సందర్భంలో మనం ఒకటి మాట్లాడుకోవాలి చాలా జాగ్రత్తగా. ఏంటంటే, పాకిస్తాన్ ఆర్మీ వెటరన్ ఆదిల్ రాజా, ఆయన పాక్ ఆర్మీ చీఫ్ని అక్యూజ్ చేశారు. టెర్రర్ అటాక్కి ప్రోత్సహించింది మీరే అనే పద్ధతిలో. స్పాన్సరింగ్ ద పహల్గామ్ ఇస్లామిక్ టెర్రర్ అటాక్. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి వెనకాల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉన్నారని పాక్ ఆర్మీ వెటరన్ ఆదిల్ రాజా ఆయన అన్నారు. ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఆయన అందులో ఏం మెన్షన్ చేశాడు? ఇన్ రీసెంట్ మంత్స్ పాకిస్తాన్ హ్యాస్ స్టూడ్ precariously close to the edge of conflict, not due to external provocation but because of the internal desperation of its military leadership. ఇందాక ఇదే విషయాన్ని ఇంతకుముందు రిటైర్డ్ ఐజీ దామోదర్ గారు కూడా చెప్పుకుంటూ వచ్చారు 99 టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో. ఆ మిలిటరీలో లీడర్షిప్ లుకలుకలు, నేను పై చేయి అంటే నాది పై చేయి, నీదంటే కాదు నాది పై చేయి అనుకునే క్రమంలో ఎవరు ఎక్కువ మంది టెర్రరిస్టులని స్పాన్సర్ చేస్తారో వాళ్లే మిలిటరీ చీఫ్లు అయ్యే ఒక దుర్మార్గపు ఎత్తుగడకి మీరు తెరతీశారు అని చెప్పి పాక్ ఆర్మీ వెటరన్ ఆదిల్ రాజా ఆర్మీ చీఫ్ మునీర్ని నిందించారు. ఎట్ ది సెంటర్ ఆఫ్ దిస్ క్యాలిక్యులేటెడ్ చావోస్ స్టాండ్స్ జనరల్ అసీం మునీర్, ది చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, హూస్ యాక్షన్స్ బిట్రే ఎ డిస్టర్బింగ్ విల్లింగ్నెస్ టు మ్యానుఫ్యాక్చర్ ఎక్స్టర్నల్ కాన్ఫ్రంటేషన్స్ టు మాస్క్ ఇంటర్నల్ ఫెయిల్యూర్స్. అంతర్గతంగా ఎదురవుతున్న ఈ వైఫల్యాల నుంచి జనం దృష్టిని మళ్లించడానికి, దేశంలో ఉన్న సివిలియన్స్ దృష్టిని మళ్లించడానికి బాహ్యంగా ఇటువంటి ఉగ్రదాడులకి పాల్పడటానికి జనరల్ ఆయన అసీం మునీర్ ఎత్తుగడ చేశాడు. అందులో భాగమే ఇదని చెప్పేసి ఈయన ఆరోపణ. అలాగే
ఆయన ఇంకా ఏమంటారు, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సర్ఫేస్డ్ సజెస్టింగ్ దట్ ది పాకిస్తానీ మిలిటరీ రెజీమ్ వాజ్ యాక్టివ్లీ కన్సిడరింగ్ ద ప్రొవకేషన్ ఆఫ్ ఇండియా. స్పష్టంగా ఉందిట ఆయనకి సమాచారం. మరి ఆర్మీ వెటరన్ ఆ మాత్రం ఉంటుంది కదా ఆయనకి. ఏమని, భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి పాకిస్తాన్ మిలిటరీ పాలకులు దృష్టి పెట్టారు, దానికేదో ధ్వంస రచన చేశారు అని చెప్పేసి. ఆర్ ఈవెన్ ఇన్వైటింగ్ అన్ అటాక్ ఆన్ ది లైన్ ఆఫ్ కంట్రోల్, ఎల్ఓసి మీద కూడా అటాక్ చేద్దామని భావించారట. ఇన్ ఎ లాస్ట్ డిచ్ అటెంప్ట్ టు యూనిఫై ఎ డిసిల్యూషన్డ్ పాపులేస్ అండ్ రీహాబిలిటేట్ ఇట్స్ టార్నిష్డ్ ఇమేజ్. అసలంటూ ఇమేజ్ ఉంటే అది టార్నిష్ అవటము, చెడిపోవటము, లేకపోతే బాగుపడటం అనేది ఉంటుంది. దానికి ఒక ఇమేజీ, ఎల్ఈటీ అనే దానికి ఒక ఇమేజీ, లష్కర్ ఎ తోయిబాకి, మళ్ళీ దాని ప్రభ కాస్త పడిపోవటం ఏంటో. దిస్ ఈజ్ నాట్ స్టేట్ క్రాఫ్ట్, ఇట్స్ ఎ రెక్లెస్ అండ్ పాథటిక్ గ్యాంబిల్ బై ఎ మిలిటరీ ఎలీట్ దట్ హ్యాస్ రన్ ఆఫ్ పొలిటికల్ కరెన్సీ అండ్ డొమెస్టిక్ లెజిటమసీ. ప్రజల సార్వభౌమాధికారాన్ని పరిహసించే ఒక దమనకాండ అని చెప్పి ఒక్క లైన్లో తేల్చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతున్నారు, ది ఈవెంట్స్ సరౌండింగ్ ద పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ ఇన్ ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. వారు గొప్పవారే, ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అటది. వారేం రాస్తారు ఇంకా, పాక్ ఆర్మీ వెటరన్ ఆదిల్ రాజా, మనం ఉన్నది ఇప్పుడు భారతదేశంలో ఉన్న కాశ్మీర్, భారతదేశం ఆక్రమించుకున్న కాశ్మీర్ అట రాస్తారు. ది ఈవెంట్ సరౌండింగ్ ద పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ ఇన్ ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఆన్ April 22 lend alarming weight to these suspicions. Reportedly 26 Indian tourists were killed during the attack. Reported ఏముంది, కళ్ళ ముందు కనిపిస్తుంటే కళ్ళేమన్నా డాష్ అయ్యాయా? As the massacre unfolded, the Director General of Inter-Services Intelligence, DGISI, Lieutenant General Asim Malik, Muniri Clonina, chaired a critical meeting with top ISI division heads. On the agenda, diaspora manipulation, political engineering to weaken PTI, అంటే కంట్రోల్ ఓవర్ ద Tehreek-e-Labbaik Pakistan TLP, protest and clandestine operations across Pakistan's borders. Multiple sources within the Pakistan intelligence community have alleged that this attack at Pahalgam was ordered by none other than General Asim Munir himself. స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. చాలా ఇంటెలిజెన్స్, పాకిస్తాన్ ఐఎస్ఐ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్లో ఉన్న చాలామంది చెప్తున్నది ఏంటంటే, ఇలాంటి ముష్కర లష్కర్ని పంపించింది అక్షరాల ఆయనే, జనరల్ మునీరే. ఎందుకు పంపించాట పహల్గామ్కి? హిస్ మోటివేషన్స్ అపియర్ chillingly clear to provoke an Indian retaliation that could galvanize public opinion in his favor and reposition the military as the last bastion of national defense. వీళ్ళొక దేశం, వీళ్ళ మిలిటరీలో ఉండే కుమ్ములాట్లుంటే దాన్ని అధిగమించడానికి పక్క దేశం మీద బకెట్లు కొద్ది బురదేయటం, బుల్లెట్లు పంపించటం, వీళ్ళు చెప్తారు ప్రపంచానికి నీతులు. But this time the old playbook is failing. For the first time in Pakistan's history, the military does not enjoy majority support in a potential face-off with India. ఎందుకు ఎంజాయ్ చేయలేదు పాకిస్తాన్ మిలిటరీ అంటే దానికి కారణం, సివిలియన్స్ మీదకి తొందరగా ఏ మిలిటరీ, ఏ సైన్యం వెళ్ళదు, తొందరగా వెళ్ళొద్దు అనేది కూడా వాళ్ళ ఆలోచన. సైన్యం టు సైన్యం తేల్చుకుంటారు, ప్రభుత్వం టు ప్రభుత్వం తేల్చుకుంటారు. వైటల్ ఇన్స్టాలేషన్స్ ఆఫ్ రెస్పెక్టివ్ స్టేట్స్, మీన్స్ ఇక్కడ స్టేట్స్ అంటే దేశాలు, దాన్ని టార్గెట్ చేసుకుంటారు సివిలియన్స్. కానీ ఫస్ట్ టైం సివిలియన్స్ జోలికి వెళ్ళటం. ఇన్ఫ్యాక్ట్ మెనీ పాకిస్తానీస్ జడ్జింగ్ బై ద రియాక్షన్స్ అక్రాస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆర్ రిలీవ్డ్ టు సీ ద మిలిటరీస్ స్ట్రేంజ్ హోల్డ్ బీయింగ్ ఛాలెంజ్. మిలిటరీ చేసిన ఈ దమనకాండని చాలామంది తప్పుపడుతున్నారు, తూర్పారబడుతున్నారు. హౌ ద మైటీ హ్యావ్ ఫాలెన్, ఏంటి బతుకేంటి. ది outrage has even reached the military's inner sanctums. Top brass now privately acknowledged that Asim Munir has steered Pakistan onto a path of self-destruction. చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన, పెద్ద ఆయన ఆదిల్ రాజా గారు. ఏం రాశాడు? సెల్ఫ్ డిస్ట్రక్షన్. మనకి మన పురాణాల్లో ఒక ఆయన ఉండేవాడు భస్మాసురుడు అని. తన నెత్తిని తానే చేయి పెట్టుకొని వరం కోరుకుంటాడు, నేను ఎవరి నెత్తిని చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలని. అలా భస్మం అయిపోతాడు తన నెత్తిని తానే చేయి పెట్టుకొని. అలా ఈయన కూడా, మునీర్ కూడా తన నెత్తిని తానే చేయి పెట్టుకొని తాను భస్మం అయ్యే కాకుండా పాకిస్తాన్ని కూడా రూయిన్ చేసి పారేస్తున్నాడు, ధ్వంసం చేసేస్తున్నాడు అనేది వీళ్ళ ఎలిగేషన్. వన్ మస్ట్ ఆల్సో క్వశ్చన్ ది సైలెన్స్ ఆఫ్ నవాజ్ షరీఫ్, ది సో కాల్డ్ బెనిఫాక్టర్ ఆఫ్ అసీం మునీర్. నవాజ్ షరీఫ్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడని. వై హాజ్ హీ నాట్ కండెమ్డ్ ది ఇండియాస్ థ్రెట్స్ పోస్ట్
పహల్గామ్. ఎందుకు ఇండియా హెచ్చరికల్ని ఆయన ఏం పట్టించుకోకుండా మౌనంగా ఉన్నాడు? కుడ్ ఇట్ బి దట్ హీ టూ నోస్ హూ ట్రూలీ ఆర్కెస్ట్రేటెడ్ ద అటాక్? ఎందుకు తెలియకుండా ఉంటుందండి? ఆయన దేశంలో ఆ జనరల్ మునీర్ ఇవన్నీ చేశాడని పక్క దేశం వాళ్ళకి తెలియగలిగింది, సొంత దేశంలో వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? ది ట్రూత్ ఈస్ డిఫికల్ట్ టు డైజెస్ట్, బట్ ఇట్ మస్ట్ బి స్పోకెన్. ఫ్రమ్ ద ముంబై అటాక్స్ టు పుల్వామా అండ్ నౌ పహల్గామ్, a pattern of rogue elements within the military conducting operations to serve narrow institutional interest is undeniable. ఎవరు డినై చేయరు. మీ కొన్ని లక్ష్యాలు ఉంటాయి, నేను మిలిటరీ చీఫ్ అవ్వాలి, దానికోసం నారో వేస్ని అడాప్ట్ చేసుకుంటూ ఇలాంటి దాడులకు తెగబడి మీరు అప్రదిష్ట పాలు కాకుండా వాళ్ళు ఇంకా ఉంది అనుకుంటున్న పాకిస్తాన్ దేశాన్ని కూడా దాని దేశంగా అవతల వాళ్ళు ఎవరు కన్సిడర్ చేయరు, ఎవరు కూడా కన్సిడర్ చేయరు, అది స్పష్టం. సో పుల్వామా దగ్గర నుంచి ఇక్కడ దాకా పహల్గావ్ దాకా, డ్యూరింగ్ పుల్వామా అసిమ్ మునీర్ వాజ్ ద DGISI. ఆ సమయంలో పుల్వామా ఘటన సమయంలో హీ వాజ్ డైరెక్టర్ జనరల్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్. సో ఇది అప్పుడు ఆయన మెదడులో పుట్టిన ఒక వికృతమైన ఆలోచన. అప్పుడే Now as Army Chief, he is once again at the helm amid another international crisis. మరొక అంతర్జాతీయంగా ఎదురు కాబోతున్న సంక్షోభానికి ఈయన బీజం వేశాడు అసిమ్ మునీర్. To add insult to injury, ISIS digital propaganda units have been frantically spinning the narrative online using VPNs to circumvent bans and deflect blame. Their efforts only underscore the regime's desperation in moral bankruptcy. Moral bankruptcy. నైతిక పతనం. And yet clarity has begun to pierce the fog. From Islamabad to Karachi, many Pakistanis are now openly questioning the motives of their military leaders. మిలిటరీ బాసుల దుర్మార్గపు వికృత చేష్టల్ని క్వశ్చన్ చేస్తోంది, ప్రశ్నిస్తోంది పాకిస్తాన్ పౌర సమాజం ఇస్లామాబాద్ నుంచి కరాచీ దాకా. The killing of innocent civilians in Pahalgam is being seen not as a strategic maneuver but as a war crime ordered by a cabal of generals with no mandate from the people. ఇదండి అసలు క్రక్స్ ఆఫ్ ది ఎంటైర్ స్టోరీ. ప్రజల మద్దతు కానీ, ప్రజల నుంచి నేరుగా ఎన్నికవటం కానీ చేత కానీ తెలియని, లేని, ఆ సంస్కారం సంప్రదాయం లేని మిలిటరీ పెద్దలు ఈ మ్యాసకేర్కి ఆదేశించడం ఏంటి, మన పరువేం గాను, మన ప్రతిష్టేం గాను అని సాధారణ పౌరులు పాకిస్తాన్లో వాపోతున్నారు. ఏ పాకిస్తానీ మెడికల్ డాక్టర్ ఆయనతో అన్నారట, ఈ ఆదిల్ రాజా గారితో, ఐ స్పీక్ యాజ్ ఎ పాకిస్తానీ, యాజ్ ఎ ముస్లిం అండ్ యాజ్ someone who grew up seeing donation boxes in Islamabad for the Kashmir Jihad. కాశ్మీర్ జిహాద్ కోసం డొనేషన్ బాక్సులు పెట్టుకున్న అలా నడిపిన వాళ్ళని చూశాను. ఒక పాకిస్తానీగా, ఒక ముస్లింగా మాట్లాడుతున్నాను. అవర్ ఫెయిత్ టాట్ us to support the oppressed. మన విశ్వాసం, మన ధర్మం, ఇస్లాం ధర్మం ఏం చెప్పింది, తాడిత పీడిత వర్గాలకు బాసటగా నిలబడమని చెప్పింది. బట్ నాట్ టు అబాండన్ దెమ్ యాజ్ ఎ క్యానన్ ఫోడర్. పశువులని ఊచకోత కోసినట్టు వాళ్ళని చంపాలని మన ధర్మం ఎక్కడా చెప్పలేదు. ఇఫ్ పాకిస్తానీ ట్రూలీ బిలీవ్స్ ఇన్ ద కాశ్మీరీ కాజ్, ఇట్ మస్ట్ యాక్ట్ ఓపెన్లీ. నిజంగా కాశ్మీర్ మీద మీకు అంత మనసు ఉండి దానికి అన్యాయం జరుగుతుంది కాశ్మీర్ ప్రజల కంటే, ఓపెన్గా రండి, ట్రాన్స్పరెంట్గా ఉండండి. అండ్ విత్ ఇన్ ద బౌండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా, అంతర్జాతీయంగా కొన్ని న్యాయ సూత్రాలు ఉంటాయి, దానికి బద్దులై ఉండాల్సిందే పాకిస్తానీలైనా. అది ఆ డాక్టర్ చెప్పిందిట. ఎనీథింగ్ లెస్ ఇస్ cowardice dressed up as a patriotism. దీనికి తక్కువగా ఏం చేసినా లేదా దీన్ని మించి ఏం చేసినా అది cowardice, పిరికి పందల చర్య. ఏది దేశభక్తి ముసుగేసుకున్న పిరికి పందల చర్య. హ్యావింగ్ గ్రోన్ అప్ యాజ్ అన్ ఇస్లామాబాద్ myself, I resonate with these words completely. ఆ మిలిటరీ పెద్ద ఆయన, ఇస్లామాబాద్లో పుట్టి పెరిగాను, ఆ డాక్టర్ గారు చెప్పిన మాటలతో నేను ఏకీభవిస్తున్నాను. We must demand accountability. Asim Munir must be suspended pending a transparent inquiry. The perpetrators of the Pahalgam attack must be tried and punished. ఇంత ఓపెన్గా పాకిస్తాన్ మిలిటరీలోనే ఉన్న ఒక పెద్ద ఆయన చెప్తున్నాడంటే ఆయన్ని పనిష్ చేయాలి, సస్పెండ్ చేయాలి. అలాగే ఈ దాడిలో పాల్గొన్న వాళ్ళందరికీ సరైన శిక్ష విధించాలి. భగవంతుడు విధించేశాడు ఆల్రెడీ. ఈ ముష్కర లష్కరేకి భగవంతుడు విధించేశాడు, మిగిలిన వాడికి కూడా విధిస్తాడు. సో చూశారు కదా, ఇతను హతమైన తర్వాత, ఈ లల్లి హతమైన తర్వాత ఇంకా చాలా పిల్లులు బయటకు వస్తున్నాయి. ఆ పిల్లులేనని
పులులు కాదని ఆ పిల్లులేలని పులులు కాదని నిర్ధారించే వ్యవహారం బయటపడింది. సాక్షాత్తు పాకిస్తాన్ మిలిటరీలోనే ఈ అంతర్గత సంక్షోభం ఇంత స్పష్టంగా తెలియజెప్పిన ఆ మిలిటరీ పెద్ద ఆయన, పాకిస్తాన్ మిలిటరీ పెద్ద ఆయన భాషలో ఇది ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఓకే, మనమేమో అది POJK అంటాం, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్. చూద్దాం ఏం జరుగుతుందో ఇక మీద.